హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఫస్ట్ టైం ఈ ఫీల్డ్లోకి వస్తుంటే నా పేరు శ్రీ, నేను వైజాగ్ అమ్మాయిని. సో ఈరోజు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశా. నాకు తెలిసిన ఒక అన్న హైదరాబాద్లో హౌసెస్ చూడమని చెప్పాడనమాట. సో దానికోసం నేను కొన్ని యాప్స్ ఉంటాయి కదా, సో దాని నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక లొకేషన్స్ పెట్టి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి బ్రోకర్, ఒకటి ఓనర్. సో నేను ఫస్ట్ బ్రోకర్ విషయానికి వస్తా. సో బ్రోకర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం హౌసెస్ సెలెక్ట్ చేసుకొని మనకు ఒక బడ్జెట్ ఉంటుంది కదా, సో మనం బడ్జెట్ సెలెక్ట్ చేసుకొని చూస్తుంటే హౌసెస్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. నేను ఒకరికి కాల్ చేస్తాను, చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు కావాలంటే వచ్చి చూడండి, వచ్చి చూసి మీరు సెలెక్ట్ చేసుకుంటే అవుతుంది అన్నారు. సో ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు మనల్ని తినేస్తారు, ఎప్పుడు వస్తారు చూడడానికి అని. సో మనం వెళ్ళిన తర్వాత మనకు చూపిస్తారు చూడండి, చూపించిన తర్వాత మనకు ఒక షాక్ ఇస్తారనమాట వాళ్ళు. సో విజిట్కి మనం ఒక 500 పే చేయాలి అని. ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఈ విషయం మనకు చెప్పరు, తర్వాత చెప్తారనమాట 500 పే చేయాలి అని. సో ఇది మనం ఫస్ట్ చెప్తే రాము కదా, సో అలా. సో పే చేయడం తప్పలేదు, బట్ ఆ హౌస్ మనం దిగామనుకుంటే ఓకే, బట్ దిగకుండా ఓన్లీ విజిట్కి 500 పే చేయడం అంటే మనకి మనీ వేస్ట్ కదా. సో తర్వాత ఈ బ్రోకరేజ్లో ఏముంటుందంటే, మన హౌసే 20K రెంట్, ఇలా 25-24 ఈ రేంజ్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి హౌస్ సెట్ అయిందనుకోండి, వాళ్ళకి 10K బ్రోకర్ చేసినందుకు మనం పే చేయాలి. సో మన హౌసే 20K, వాళ్ళకి 10K పే చేస్తే మనం ఇంకేం చేస్తాం, అసలే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. సో ఇలా ఉంటుంది. హౌస్ మనం సెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. అండ్ రెండో ఆప్షన్ ఓనర్లో అంత ప్రాబ్లం ఏమి ఉండదు, జస్ట్ మనం సెలెక్ట్ చేసుకునే దాంట్లో చూసుకుంటే అవుతుంది. ఓనర్ ఏమంటే డైరెక్ట్గా ఓనర్తో మనం కాంటాక్ట్ అవుతాం, వాళ్ళు కూడా వచ్చి చూసి మన రెంట్ ఓకే అయితే సెట్ అయిపోతుంది. బట్ వాళ్ళు ఏమి కమిషన్ అడగరు. దీంట్లో మనకు వచ్చిన చిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఓనర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి కదా హౌసెస్. సో దాంట్లో ఒకటి నేను ఈరోజు చెక్ చేశాను అనమాట, 8,000 మంత్కి, డిపాజిట్ కూడా 8,000. సో నేను అది చాలా అంటే చాలా బాగుంది, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరా, హౌస్ చాలా లగ్జరియస్గా ఉంది. సో నేను అది చెక్ చేస్తే 8,000 ఉంది. ఇక్కడ ఎక్కడైనా నమ్మగలిగినట్టుగా ఉందా? 8,000 అంత లగ్జరియస్గా ఎవరు ఇస్తారు చెప్పండి. సో నేను ఇది ఫ్రాడా కాదా చెక్ చేద్దామని కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇలా 8,000 రెంట్, డిపాజిట్ 8,000, మీరు వచ్చి చూసుకోండి ఇలా చెప్పారనమాట. నేను లొకేషన్ షేర్ చేయను, వాట్సాప్లో మెసేజ్ పెట్టా. వాళ్ళు ఏం చేశారు, నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు, నాకా హిందీ రాదు. సో మినిమం ఇంగ్లీష్ తెలుగు రాకపోయినా సరే ఇంగ్లీష్ వర్డ్స్ నెంబర్స్ తెలిసి ఉంటాయి కదా. సో నేను రెంట్ అడుగుతుంటే అతను ఇంగ్లీష్లో కూడా రెంట్ చెప్పట్లేదు, హిందీలో ఏదో చెప్పాడనమాట. మరీ హిందీ మాట్లాడేవారు, తెలుగు రానివాళ్ళు, ఇంగ్లీష్ రానివాళ్ళు నెంబర్స్ కూడా రాకుండా ఉంటారా? సో నాకు ఆ డౌట్ వచ్చింది. సో నేను ఇంకా లొకేషన్ షేర్ చేయమని వాట్సాప్లో హాయ్ మెసేజ్ పెట్టా. సో అతను ఫొటోస్ షేర్ చేశారు. తర్వాత లొకేషన్ షేర్ చేయమంటే జస్ట్ ఇలా నేమ్ గచ్చిబౌలి ఇలా పెట్టేసి వదిలేశాడు. నాకు లొకేషన్ షేర్ చేయను, నేను హైదరాబాద్ కొత్త, సో నేను రావడానికి నాకు మ్యాప్ ఉండాలి కదా అంటే, అతను హిందీలో ఏదో వాగుతూ ఉన్నాడు, నాకేం అర్థం అవ్వట్లేదు. సో నేను మళ్ళీ నాకు అర్థం కావట్లేదు ఏదో చెప్పానంటే, నాకు వచ్చిన కొంచెం హిందీ అర్థం అవుతుంది దాంట్లో. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, అతను ఐడి కార్డు ఏదో అడిగి 2,000 పే చేయమంటున్నాడు అనమాట. సో ఎందుకంటే మనకి అది అపార్ట్మెంట్ టైప్ కదా, లోపలికి వెళ్ళాలంటే పాస్ ఉండాలి. సో మీరు ఐడెంటిటీ కార్డు, ఐడి ప్రూఫ్ ఉన్న పెట్టేసి 2K పే చేయండి, అది రిఫండబుల్ అని చెప్తున్నాడు. సో ఈ హౌస్ ఎక్కడో తెలుసా, రామ్కి అపార్ట్మెంట్స్ అంటే, అండ్ భూజా అపార్ట్మెంట్స్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అంత పెద్ద అపార్ట్మెంట్స్లో 8Kకి ఎవరైనా 1 BHK ఇస్తారా? సో ఇలాంటి ఫేక్ ఫొటోస్ పెట్టేసి మన దగ్గర మనీ తీసుకుందాం అని చెప్పి ఇలాంటి ఫ్రాడ్స్ అన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. సో నాకు తెలుసు కాబట్టి నేనేం పే చేయలేదు, అదే తెలియని వాళ్ళు అయితే పే చేస్తారు కదా. సో మనం హౌసెస్ పోయేటప్పుడే మనకి ఫిల్టర్స్ అవి ఉంటాయి కదా. సో మనకి ఫుల్లీ ఫర్నిచర్ కావాలా, రెంట్ ఎంత బడ్జెట్, ఏ లొకేషన్లో కావాలనేటప్పుడు అక్కడ హౌస్ బ్రోకేజ్ అని ఉంటుంది, అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రోకేజ్ అంటే బ్రోకర్ ఉంటాడు, తర్వాత ఫిల్టర్స్లో ఓనర్ అంటే డైరెక్ట్గా ఓనర్కి వచ్చేస్తుంది. సో ఈ ఓనర్లో కూడా మనకి ఫ్రాడ్ చేస్తున్నారు అనమాట. మనం ఇంకా వెళ్ళి చూడకుండానే పే చేసేసిన తర్వాత వాళ్ళు ఇంకా మనకి ఫోన్ లిఫ్ట్ చేయరు, లొకేషన్ పెట్టరు, ఏమి చేయరు, అక్కడ మన డబ్బులు వేస్ట్. ఈ బ్రోకరేజ్లో కూడా మనం వెళ్ళి విజిట్ చేసానికే 500 పే చేయాలి అంటారు.
ఇంకా మనం ఒకవేళ హౌస్ తీసుకుంటే 10K పే చేయాలంట. సో ఇక్కడ హౌసెస్ ఎవరికైనా కావాలనుకుంటే ముందే వెళ్ళి బాగా మనం ఖాళీగా ఉన్న వాళ్ళైతే, వెహికల్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా చెక్ చేసుకోవడం బెటర్. అదే టైం లేదు, మా దగ్గర వెహికల్ లేదు అంటే ఇంకా సెలెక్ట్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఫిల్టర్స్ చేసి అన్నీ జాగ్రత్తగా చేసి అది ఫ్రాడా రియలా చెక్ చేసుకొని చేయండి. ఫస్ట్ అయితే మనకి ఎవరు మనీ పే చేయమని చెప్పరు, వెళ్ళి చూసిన తర్వాత అడుగుతారేమో కానీ ముందు మనీ పే చేయమని ఎవరు చెప్పరు. సో వెళ్ళిన తర్వాత కూడా మనం మనీ ఇవ్వమంటే అది మ్యాండేటరీ కాదు, వాళ్ళు మనీ అడుగుతారు, మనకి ఇష్టం లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ముందే మనం చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం హౌస్ తీసుకున్నామంటే ఖచ్చితంగా వాళ్ళకి పే చేయాల్సిందే మనం, ఎందుకంటే కమిషన్ కింద మనం మనీ ఇవ్వాలి కదా. సో అవన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా 2K పే చేసేస్తారు. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.